హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఆధ్యాత్మిక రహస్యం, ప్రకృతి ఒడిలో దాగిన ఒక రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలోని దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువై ఉన్న ఒక అద్భుత క్షేత్రమే భైరవకోన. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, శతాబ్దాల నాటి చరిత్రకు, అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి మరియు సైన్స్కు సవాలు విసిరే ప్రకృతి వింతలకు నిలయం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని అడవి, గుండెలను తాకే జలపాతాల నడుమ ఈ ఆలయమైతే వెలిసింది. శిల్పకళ అద్భుతం గురించి చెప్పాలి. ఏకశిలా రాతి రథాలు. భైరవకోన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఆలయాలను ఇటుకలు, సిమెంటు లేదా రాళ్లను ఒకదానిపై ఒకటి పెట్టి నిర్మించలేదు. ఇక్కడ ఒకే ఒక భారీ నల్లరాతి కొండను పైనుంచి కిందకు తొలుస్తూ ఎంతో నైపుణ్యంతో 8 అద్భుతమైన గుహాలయాలను చెక్కారు. క్రీస్తు శకం 7వ లేదా 8వ శతాబ్దంలో పల్లవరాజుల కాలంలో ఈ గుహలను నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. తమిళనాడులోని మహాబలిపురం రాతి రథాల శైలిని ఈ ఆలయాలు పోలి ఉంటాయి. ఇక్కడ స్తంభాలపై పల్లవ గ్రంథ లిపిలో చెక్కిన శాసనాలు నేటికి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక భైరవకోనలో ఒకే చోట 8 గుహల్లో 8 వేర్వేరు పేర్లతో శివలింగాలు కొలువై ఉండడం చాలా విశేషం. ఆ పేర్లు ఏమిటంటే శ్రీ శశినాగేశ్వరుడు, శ్రీ జగన్నాథేశ్వరుడు, శ్రీ మల్లేశ్వరుడు, శ్రీ సోమేశ్వరుడు, శ్రీ త్రిపురాంతకేశ్వరుడు, శ్రీ వృద్ధమల్లేశ్వరుడు, శ్రీ భాస్కరేశ్వరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు. ఈ 8 శివలింగాల ముఖద్వారాల వద్ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలు, అలాగే ద్వారపాలకుల శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి. ఒకే చోట ఇంతమంది శివరూపాలను దర్శించుకోవడం భక్తులకు జన్మధన్యతగా భావిస్తారు. భైరవకోనలో జరిగే ఒక అద్భుతం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ఒక పెద్ద మిస్టరీ. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రాత్రి వేళలో ఆకాశంలో చంద్రుడు పూర్ణబింబంతో ప్రకాశిస్తున్నప్పుడు చంద్రుని కిరణాలు దట్టమైన కొండల మధ్య నుండి సరిగ్గా ప్రయాణించి గర్భగుడిలోని శ్రీ చండీశ్వరీ దేవి అంటే దుర్గాదేవి ముఖంపై పడతాయి. శతాబ్దాల క్రితం ఎటువంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే పౌర్ణమి నాటి చంద్రుడి గమనాన్ని లెక్కకొట్టి కిరణాలు నేరుగా అమ్మవారిపై పడేలా ఆ గుహను అంత ఖచ్చితమైన కోణంలో ఎలా చెక్కారో ఊహించడం కూడా సాధ్యం కాదు. ఈ అద్భుతాన్ని చూడడానికి కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక ఈ క్షేత్రానికి భైరవకోన అనే పేరు రావడం వెనుక ఒక పురాణ గాథ అయితే ఉంది. ఇక్కడ కొండపై ఒకే రాతిలో చెక్కిన అత్యంత భయంకరమైన శక్తివంతమైన కాలభైరవుని విగ్రహం ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో సిద్ధులు, యోగులు ఘోరమైన తపస్సులు చేసేవారు. వారి తపస్సుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దుష్ట శక్తుల నుండి రక్షణగా ఉండడానికి కాలభైరవుడు ఇక్కడ కొలువై ఉంటాడని నమ్ముతారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అంటే రక్షకుడు కాలభైరవుడే. అందుకే దీనికి భైరవకోన అనే పేరు స్థిరపడింది. భైరవకోన ప్రకృతి అందాలకు ప్రధాన ఆకర్షణ ఇక్కడి జలపాతం. సుమారు 200 అడుగుల ఎత్తు నుండి నీరు జలజలా రాలుతూ ఆలయ ప్రాంగణంలో పడుతుంది. ఎండాకాలంలో నదిలే ఎండిపోయినా ఈ జలపాతం మాత్రం అస్సలు ఎండిపోదు. ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు నల్లమల్ల అడవులోని ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలను తాకుతూ రావడం వల్ల దీనికి ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, నొప్పులు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. ఇక భైరవకోన అనేది కేవలము దేవుడిని మొక్కుకునే స్థలం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను ఇచ్చే ఒక అద్భుతమైన ప్రదేశం.
ఆధునిక ప్రపంచానికి దూరంగా పచ్చని ప్రకృతుల మధ్య జలపాతాల సవ్వడితో శివనామస్మరణల మధ్య గడపాలని అనుకునే వారికి ఇది ఒక స్వర్గం లాంటిది. ఇక్కడికి పెద్దగా ప్రచారంలో లేని ఈ చారిత్రక సంపదను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించి తీరాలి. ఇక ఈ భైరవకోనకి ఎలా చేరుకోవాలంటే, భైరవకోన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సీఎస్‌పురం అంటే చంద్రశేఖరపురం మండలంలోని అంబావరం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో ఉంది. ప్రకాశం జిల్లాలోని కనిగిరి లేదా పామూరు పట్టణాల నుంచి భైరవకోనకు నేరుగా ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కనిగిరి నుండి ఇది సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెల్లూరు జిల్లా వైపు నుంచి వచ్చేవారు ఉదయగిరి మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఉదయగిరి నుండి భైరవకోన సుమారు 35 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. దీనికి దగ్గరలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ ఒంగోలు లేదా నెల్లూరు. ఒంగోలు నుండి భైరవకోన సుమారు 120 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా కనిగిరి మీదుగా వెళ్ళాలి. ఇక సొంత వాహనం అయితే మీరు హైదరాబాదు లేదా విజయవాడ నుంచి వస్తూ ఉంటే ఒంగోలు కనిగిరి రూట్ ద్వారా రావచ్చు. కనిగిరి నుండి సీఎస్‌పురం రోడ్లో అంబావరం వెళ్ళిపోయే దారిలో అడవి మార్గం గుండా ఈ ఆలయానికైతే చేరుకోవచ్చు. ఆలయ పరిసరాల్లో భైరవకోన దట్టమైన అడవి మరియు కొండల మధ్య ఉండడం వల్ల అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళు లేదా లగ్జరీ లాడ్జీలు ఉండవు. భక్తులు బస చేయడానికి కేవలం కొన్ని సాధారణ ప్రభుత్వ ఆలయ సత్రాలు మాత్రమే ఉంటాయి. రాత్రిపూట ప్రశాంతంగా ఉండడానికి మరియు మంచి వసతి కోసమైతే కనిగిరి లేదా ఉదయగిరి పట్టణాల్లోని లాడ్జీలను బుక్ చేసుకోవడం అయితే మంచిది. ఆలయ ప్రాంగణంలో కొన్ని చిన్న చిన్న హోటళ్ళు, ప్రసాదం కౌంటర్లు మరియు పూజా సామాగ్రుల దుకాణాలు అయితే ఉన్నాయి. అయితే రాత్రి వేళలో అక్కడ పెద్దగా ఆహార సదుపాయాలు అయితే ఉండవు. ఇక సందర్శించడానికి ఉత్తమ సమయం అయితే కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ప్రసిద్ధి. చంద్రకిరణాలు అమ్మవారిపై పడే అద్భుతాన్ని చూడడానికి ఈ సమయంలో వెళ్ళడం అయితే ఉత్తమం. అలాగే శివరాత్రి పండుగ రోజున కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక ఈ సమయంలో నల్లమల్ల అడవులు పచ్చదనంతో నిండి ఉంటాయి. వర్షాకాలం మరియు శీతాకాలం అలాగే కొండలపై నుంచి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. ఇక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి సాయంత్రం 6 గంటల లోపులో దర్శనం ముగించుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం మంచిది. ఉదాహరణకు హైదరాబాద్, విజయవాడ లేదా తిరుపతి నుంచి ప్రయాణం ప్లాన్ చేస్తున్నారైతే అక్కడి నుంచి ఖచ్చితమైన కిలోమీటర్ల దూరం లెక్క పెట్టుకొని మనము ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది. ఇదండి భైరవకోన గురించి, ప్రకృతిలో గుడిలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం గురించి. అలాగే ఏకశిలా గుహాలయాలు, అష్టశివలింగాలు, కార్తీక పౌర్ణమి చంద్రకిరణాల అద్భుతం, ఏడాది పొడవునా ప్రవహించే జలపాతం, కాలభైరవుడి రక్షణ కేంద్రం ఇవన్నీ తెలియాలంటే తప్పనిసరిగా ఈ వీడియో మీరు చూడవలసిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.